జడశస్త్రి గారు, మీ ఆర్టికల్స్ నేను చాలా చూస్తూ ఉంటాను ఎఫ్బీలో. కొట్టొచ్చినట్టు కొట్టినట్టే ఉంటాయి, అర్థం చేసుకునే వాళ్ళకు చాలా కనిపిస్తాయి. మీరేం చెప్తారు? అసలు ఈ ఇష్యూస్ అంతా కూడా విద్యార్థులేనా, లేకపోతే హిందువులే ఎందుకు బలి? స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. పెద్దలంతా బంగ్లాదేశ్లో హిందువుల దాడుల సమస్య గురించి మాట్లాడారు, బాగుంది. కానీ హిందువుల మీదే పదే 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 ఎందుకు దాడులు జరుగుతున్నాయి? 1921లో మోప్లాలో జరిగాయి, 46లో ఈస్ట్ బెంగాల్లో జరిగాయి, అంటే నేటి ప్రస్తుత బంగాల్. 47లో విభజనప్పుడు ఇంకా చెప్పక్కర్లేదు. 71లో బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడినప్పుడు అప్పుడు కూడా హిందువుల మీద ఎందుకు పదే 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 హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి? మనం ఎంతసేపు వాళ్ళు మమ్మల్ని దాడి చేస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు, వాళ్ళు కొట్టేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మనం బలహీనంగా ఉన్నాం. మనం బలహీనులని వాళ్ళకి తెలుసు. వాళ్ళు మన ఏం చేసినా మనం తిరిగి ఏమి చేయమని తెలుసు. ఎందుకంటే మన హిందూ ధర్మం ఎప్పుడు అవతల వాళ్ళు కొట్టండి తన్నండి అనే చెప్పలేదు. ప్రపంచంలో శాంతిగా ఉంచండి, అందరూ శాంతిగా ఉండని చెప్పాడు. కానీ అదే సమయంలో మీరు ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి, బలహీనలు రక్షించండి అని చెప్పింది. ఆ సంగతి మనం మర్చిపోయాం. మనం బలంగా ఉండాలి అన్న సంగతి మర్చిపోయాం. మనం ఎవరిని కొట్టక్కర్లేదు. కానీ ఏదో ఒక సాధువు గారు చెప్పినట్టుగా ఒక పాము అందరినీ పొడి చేస్తుంటే ప్రజలందరూ వెళ్ళి ఈ పాము మమ్మల్ని పొడి చేస్తుంది అన్నట్టు. ఆ పాముకి సాధువు గారు చెప్పారట, అమ్మ నువ్వు పడకు, నువ్వు ప్రశాంతంగా మూల కూర్చోని. మర్నాటి నుంచి దాని మీద అందరూ రాళ్ళు వేయడం మొదలెట్టారట. సాధువు దగ్గరికి పోయి, సార్ నా మీద ఇలాగా అందరూ రాళ్ళు వేస్తున్నారంటే, అమ్మ నేను ఎవరిని కరవద్దని చెప్పాను కానీ బొస్స కొట్టొద్దు అని చెప్పలేదు. నువ్వు బొస్స కొట్టడం మర్చిపోవు. నువ్వు బొస్స కొడితే నీ దగ్గరికి ఎవరు రారు. కానీ హిందువులు అలా తయారయ్యాం, ఆ పావులా తయారయ్యాం. మనం స్పందించడం మానేసాం. మనం 100 కోట్ల మంది ఉన్నాం. మన గొంతుకు చాలా గట్టిది కలిసి ఉంటే. కానీ లేదు, మనం ఎక్కడ కలిసి ఉంటామో అని భయం కొద్దీ 40 ఏళ్ళలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ చేసిన కుట్రలు ఇన్ని అన్నీ కావు. ఒకవైపు మైనార్టీల పేరుతో ఒక ఓట్ బ్యాంక్ తయారు చేసుకుంది. వాళ్ళు విడిపోకుండా, వాళ్ళ మీద ద్వేషం పెరగకుండా చరిత్ర పుస్తకాలన్నీ మార్చారు. మొఘలు చాలా మంచివాళ్ళు, రాజులు మంచివాళ్ళు, అప్పుడు ఏమి జరగలేదు అన్నట్టుగా చరిత్ర పుస్తకాలు రాశారు. రెండో వైపు ఏం చేశారు? హిందువుల్లో అగ్రవర్ణాలు దళితుల్ని, మిగతా వర్ణాలని హింసించాయి అని చెప్పి హిందువుల దగ్గరికి వచ్చేటు పాత చరిత్ర అంతా తవ్వి తీసి పదే 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 పాఠ్యపుస్తకాల్లో రాశారు. ఇక్కడ ముక్కలు చేశారు, అక్కడ కలిపి ఉంచే ప్రయత్నం చేశారు. దీంట్లో కొన్ని ముక్కలు ఆ మైనార్టీ ఓట్లు కలిపి 60 ఏళ్ళు మనం పరిపాలించారు. అంతేకాదు, మనకేంటి మీకేం తెలీదు, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర అన్నీ మనం నేర్చుకున్నాం అని ఒక ఆత్మన్యూనత అది పెట్టారు. అహింస 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 అంటూ గాంధీ గారు చెప్పించారు మనకి. ఎక్కడుందండి మనకు అహింస? ఏ దేవుడు అహింస? చేతిలో కవలం ఒకటి పట్టుకొని ఎవరున్నారు? పువ్వు పట్టుకొని ఏ దేవుడు అయినా ఉన్నాడా? ప్రతి దేవుడి చేతిలో మనకు ఆయుధం ఉంది. ఆయుధం ఎందుకు ఉంది? రోడ్డు మీద పోయిన ప్రతి వాడిని చంపడానికా? ధర్మం రక్షించడానికి. అది మానేశారు, అది చెప్పలేదు. పిల్లల పాఠ్యపుస్తకాల్లో చరిత్ర మార్చేశారు, పూర్తిగా మార్చేశారు. 46 గురించి లేదు, 47 గురించి లేదు, 71 గురించి లేదు. దేని గురించి పిల్లల చరిత్రకి తెలియదు. చరిత్ర చదవకుండా పిల్లలకి ఎలా తెలుస్తుంది గతంలో తప్పులు ఏం జరిగాయి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలంటే చరిత్ర తెలియాలి కదా. పిల్లలకి పాఠ్యపుస్తకాల్లో చరిత్ర సరిగ్గా చెప్పకపోతే వాళ్ళకి తన పూర్వీకులు ఏ ఇబ్బందులు పడ్డారు, ఎందుకు ఇబ్బంది పడ్డారు, కారణం ఏంటి అన్న తెలియకపోతే భవిష్యత్తులో తప్పులు చేయకుండా ఎట్లా ఆగుతారు వాళ్ళు? ఎవరు బాధ్యత దీనికి? పాఠ్యపుస్తకాలు మార్చాలి, తప్పనిసరిగా మార్చాలి, జరిగింది తెలియాలి. నాకు 60 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటికి నాకు కొన్ని సంఘటనలు తెలియవు. ఈరోజు చదివితే ఒక పుస్తకంలోని ఈరోజు నాకు తెలిసింది, బీనా డి కోస్టా అనే ఆయన నేషన్ బిల్డింగ్ జెండర్ అండ్ వార్ క్రైమ్స్ ఇన్ సౌత్ ఏషియా అని ఒక పుస్తకం రాశారు 2011లో. సౌత్ ఏషియాలో జరిగిన ఈ మత ఘర్షణలు అనుకోండి, ఆందోళన అనుకోండి, వీటన్నిటి మీద ఆయన 2011లో ఒక పుస్తకం రాశారు. ఆయన పుస్తకం రాసినప్పుడు ఆయన ఎంత సిన్సియర్గా రాశారంటే, దాంట్లో 71 బంగ్లాదేశ్ విభజన ప్రత్యేక దేశంగా అవుతున్నప్పుడు జరిగిన గొడవల గురించి రాశారు. ఆ నిజాలు తెలుసుకోవాలని చెప్పి ఆయన ఏం చేశారు, ఆ సమయంలోనే అక్కడ పనిచేయడానికి ఆస్ట్రేలియా నుంచి డేవిస్ అనే డాక్టర్ని పిలుస్తారు. ఎవరు పిలిచారు? యుఎన్ పిలిచారు.
ఎందుకోసం పిలిచారంటే ఆ గొడవల్లోనంట ఆ డాక్టర్ గారు చెప్తారు 2 లక్షల నుంచి 4 లక్షల మంది స్త్రీలు మానభంగాలకు గురయ్యారంట. ఆ వాళ్ళకి ఏంటి కళ్ళంట నీళ్ళు వస్తాయి వినడానికి, వాళ్ళకి లేట్ అబార్షన్స్ చేయడానికి అని చెప్పి ప్రత్యేకంగా ఈ డాక్టర్ డేవిస్ గారిని ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు. తెప్పిస్తే 3 నెలలు 4 నెలలు అయిపోతే తల్లి పిల్ల చచ్చిపోతారు, వాళ్ళకి అబార్షన్ చేస్తారు. కొన్ని కేసులు చేయగలిచారు, కొన్ని కేసులు చేయలేకపోయారు. చేయలేకపోయిన పిల్లలు పుట్టారు, వాళ్ళందరినీ విదేశాలకి అడాప్షన్కి తీసుకెళ్ళిపోయారు. కొన్ని వేల మంది పిల్లలు తీసుకెళ్ళారట. ఆ డాక్టర్ గారు చెప్తారు 2 నుంచి 4 లక్షలు అనేది అతి తక్కువ సంఖ్య అండి. చెప్పలేవు ఎంతమంది ఆడవాళ్ళు మానభంగాలకు గురయ్యారు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు తెలిసింది ఈ విషయం. ఇటువంటివి ఎన్ని దాచిపెట్టారో జోగేంద్ర మండల్ గారు, మన మోహన్ గారు చెప్పారు. ఆయన పుస్తకంలో సంఘటనలు రాస్తారు, కళ్ళంట నీళ్ళు వస్తాయండి. నీళ్లు కాదు, రక్తం వస్తుంది. ఆయన స్వయంగా చూశారు, నమ్మి అక్కడికి వెళ్ళారు. ఎస్సీ ఎస్టీలకి మీకు బోల్డ్ సహాయం కల్పిస్తాం, చేస్తాము, మీరు ఇక్కడికి రండి అంటే 70-80 లక్షల మంది ఎస్సీ ఎస్టీలు ఆయన వెనక నిలబడ్డారు. ఆయన మంత్రిగా ఉన్నారు, మంత్రిమండలిగా ఉన్నాయి. ఆయన ఎంత చెప్పినా మనం వెళ్ళలేదు. ఎస్సీ ఎస్టీల మీద దాడులు విపరీతంగా జరిగాయి, స్త్రీల మీద దాడులు జరిగాయి, ఇళ్ళు తగలెట్టారు 71లో. ఎందుకని ఇవన్నీ జరుగుతున్నాయంటే మనలో యూనిటీ లేదండి. మనం ఎంతసేపు అవతలవాడు ఏదో చేస్తాడని ఎదురు చూస్తాం. ఆఫ్టర్ ఆల్ ఎవడో కౌన్ కిస్ కాగాడు ఒక సినిమా శివుడి మీద తీస్తే కోర్టుకు పోయి ఏడ్చాం, ఏమండి ఈ సినిమా బ్యాన్ చేయండి, మా శివుడిని అన్యాయం చేశాడని. వాడిని అడగడం ఎందుకు? నువ్వు 50 కోట్ల మంది 100 కోట్ల మంది ఉన్నారు, నువ్వు సినిమా చూడమని ఎవరు చెప్పారు? నువ్వు సినిమా మేనేస్తే మరోసారి ఆ సినిమా తీస్తాడు వాడు. ప్రతిసారి ఎవడో వచ్చి మనకు సాయం చేస్తాడంటే ఎన్నాళ్ళు అంటే ఎదురు చూస్తాం, ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం? ఒక విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మీటింగ్ పిలిస్తే ఏమంటే విగ్రహాలు బదులు కొట్టేసారు రండి అంటే 100 మంది వెళ్ళలేకపోతున్నాం. ఉదయం 3 గంటలకు లేచి క్యూలో సినిమా టికెట్ కోసం కాస్తాం. ఎవరిని మనం బ్లేమ్ చేసుకునే ఉపయోగం లేదండి. వాళ్ళు ఏదో కొట్టారు, వీళ్ళేదో తిన్నారు. మనలో యూనిటీ రావాలి, ఖచ్చితంగా యూనిటీ రావాలి. మనకి తిండి కంటే మన ధర్మం, మతం కాదు మనది, ధర్మం ధర్మం ధర్మం. అది ఉంటేనే మనం బతికి బట్ట కడతాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరివేసాము, ఇండియా వచ్చేసాం, భారత్ వచ్చేసాము. పాకిస్తాన్ నుంచి తరివేశారు, భారత్ వచ్చేసాము. బంగ్లాదేశ్ నుంచి తరివేశారు, భారత్ వచ్చేసాము. కాశ్మీర్ నుంచి తరివేశారు, భారత్ వచ్చేసాం. సరేనయ్యా, ఇప్పుడు భారత్ నుంచి తరివేస్తాం. 3 పక్కల సముద్రం, ఒక పక్క పంచుకోండి. ఎక్కడికి పోతాం? ఎక్కడికి పోతాం? ఎన్నాళ్ళు పోతాం? ఎక్కడికి పారిపోతాం? ఇలా పారిపోతుంటే నేను తరుగుతూనే ఉంటాను. నిలబడి ఎదురెట్టు, ఎవరిని కొట్టకు. మేము 100 కోట్ల మంది ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీరు మమ్మల్ని ఏమైనా చేస్తే మేము తిరగబడతాం. మనంతరం మనం ఎవరిని హింస కానీ తిరగబడతాం, ఊరుకోం, మేము ప్రశాంతంగా ఉంటాం. మీకు ఉదాహరణ చెప్తాను. 2001 ముందు గుజరాత్లో, అహ్మదాబాద్లో, సూరత్లో తరచుగా గొడవలు జరిగేవి. 2001లోనే గోద్రా అల్లర్ల తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఈ 20 సంవత్సరాల్లో మత ఘర్షణలు ఎందుకు జరగటం లేదు? ఆలోచించండి. ఎవరైనా మనం కొట్టాం 20 ఏళ్ళలో హిందువులు ఎవరి మీద దాడులు చేశారు? అక్కడ చేయలేదు. వాళ్ళు చేశారా? వాళ్ళు చేయలేదు. ఎందుకంటే ఎవరిలోనా ఓ 10%, 15% మంది అల్లరిముఖలు ఉంటాయి, ఏ మతం అయినా. వీళ్ళలో ఎక్కువ కొంచెం మదర్సాల్లో చెప్పడం వల్ల వాళ్ళలో కొంతమంది ఎక్కువ శాతం ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ప్రశాంతంగా బతకడానికి ఇష్టపడతారు. కానీ 10-15 మంది వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ 85% మంది ఇబ్బంది పడుతున్నారు, మనం 100% మంది ఇబ్బంది పడుతున్నాం. ఎప్పుడైతే మీకు గుజరాత్లోని ఇలాగా తిరిగి దెబ్బలాడారో, తిరిగి కొట్టుకున్నారో, అప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత హిందువులు ఎవరి మీద దాడి చేయట్లేదు 20 ఏళ్ళలో. వాళ్ళు సుఖంగా బతుకుతున్నారు, వీళ్ళు సుఖంగా బతుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే మనము గట్టిగా నిలబడాలి, తప్పదు. మన పిల్లలకి చైతన్యం తీసుకురావాలి, ధర్మం గొప్పతనం చెప్పాలి. లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. మనం ఎవరిని ఎన్నాళ్ళు బ్లేమ్ చేస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు.